మనకి ఎవడైతే మంచి చెప్పాడో వాడు శత్రువు అవుతున్నాడు. ఎందుకంటే మనకు సనాతన ధర్మంలో కానీ మామూలుగా నడుస్తున్న ఈ తెలుగు పదాల్లో కూడా ఒకటి ఉంది, అమృతవచనం మహాపాపం. మంచి చెప్పేవాడు ఎప్పుడైనా చెడ్డవాడే. నీవు ఎప్పుడైతే మంచి విషయాలను చెబుతున్నావో అది సమాజానికి వాడు శత్రువే. సో అక్కడ మోటివేషనల్ స్పీచ్ అయినా కానీ ఫ్రీడమ్ స్పీచ్ అయినా కానీ ఏది కరెక్ట్ అంటారు ఇందులో మీరు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మోటివేషనల్ పక్కకు పడేయాల్సిందేనా? అవునా కాదు? ఏదైనా సరే స్పీచ్ అనేది ఒకటే లెవెల్లో ఉంటుంది. దాంట్లో కొంతమంది ఎవరో ఒకరు 2 వాక్యాలు వదిలేశారు, దాన్ని పట్టుకొని ఎందుకు అంతగానం రచ్చ చేయాలి? ఆయన అన్న విషయంలో ఒకటి ఉంటుంది, ఇంకో విషయాన్ని పట్టుకొని తీయాల్సుకున్న అవసరం అయితే లేదు కదా. ఎవరమైనా సరే స్పీచ్ అనేది ఒక విధానంలో వెళ్తూనే ఉంటుంది తల్లి. దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడవచ్చు, మాట్లాడకూడదు అని లేదు. అదే ఒక సీఎం మాట్లాడితే పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఒక ప్రైమ్ మినిస్టర్ మాట్లాడు, తనకు కూడా ఫ్రీడమ్ ఉన్నట్టే కదా, తను కూడా ఒక ఫ్రీడమ్ స్పీచ్ ఇవ్వాలి కదా, తను కూడా నచ్చినట్టుగా మాట్లాడవచ్చు కదా. కానీ మాట్లాడరు ఎందుకు? బికాజ్ వాళ్ళ ఇమేజ్ అనేది ఎక్కడ పోతుందా అనే ఉద్దేశంతో కొంతమంది మాట్లాడరు. ఏం ఇమేజ్ లేని వాళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. కాకపోతే ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని చెప్పి ఏ లాంగ్వేజ్లో పడితే అలా మాట్లాడచ్చు అంటారా? ఏ లాంగ్వేజ్ అంటే మనం ఒక మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఒక నలుగురు మనల్ని చూస్తున్నప్పుడు మన మాటలు వింటున్నారు, చిన్నపిల్లలు వింటారు, పెద్దవాళ్ళు వింటారు. సో అలా వింటున్నారని తెలిసి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఏ భాషలో అయినా మాట్లాడచ్చు అంటారా? ఇప్పుడు ఏ మనిషి ఏ భాషలో మాట్లాడారు తల్లి? శివాజీ గారు మాట్లాడింది కానీ కొంచెం లైక్ అందరికి డిస్టర్బ్డ్గా అనిపించాయి ఆ మాటలు. స్టేజ్ మీద మీరు అన్న దాంట్లో నేను అదే ఒకటి ప్రశ్న తీసుకుంటా. శివాజీ గారిని అందరు తప్పుపడుతున్నారు, నాగబాబు గారు కూడా ఈ విషయంలో మాట్లాడడానికి వచ్చారు. జింగిరి జింగిరి సాంగ్లో హీరోయిన్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రంట్ బ్యాక్గా అన్నట్టుగా తను మాట్లాడుతూ ఆ పాటల్లో సామాన్లు అని చెప్పి తీశాడు. మరి అక్కడ ఎందుకు తప్పు పట్టట్లేదు? అక్కడ లేని తప్పు శివాజీ గారు అన్న దాంట్లో అంతకనం భూతద్దం పెట్టి చూడాల్సినంత అవసరం ఏముంది? అంటే ఇప్పుడు ఒక మనిషి సరే ఒక 10 మంది చూస్తున్నారు, మీడియా ముందు మీరు మీడియా ముందు అన్నారు కాబట్టి నేను అంటున్నా, మీడియా ముందు తీసుకొని వచ్చి శివాజీ గారు అన్నదానికే అన్నారు. అదే ఒక సినిమాలో చిన్నపిల్లల సహితంగా ముసలి వాళ్ళ వరకు కూర్చుంటారు థియేటర్లో, అవునా కాదా? వారన్న స్పీచ్ ఒక 10 మంది చూశారు, కానీ ఈ సాంగ్ 100 మంది చూస్తున్నారు. మరి అక్కడ రాని తప్పు ఈయన నోట్లో నుంచి వచ్చిన వాక్యానికి తప్పు వచ్చిందా? అంటే ఫస్ట్ శివాజీ గారిని ఖండించాలి అని అంటే పెద్ద సినిమాలో ఉన్న ఆ సాంగ్ని ఖండించాలి. అక్కడ ఆ సాంగ్ని ఖండిస్తేనే శివాజీ గారిని ఖండించినట్టు అవుతుంది. లేకపోతే శివాజీ గారు డైరెక్ట్గా ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు నాగబాబు గారు కూడా అదే స్పీచ్లో ఇంకో వర్డ్ అన్నారు, ఆడవాళ్ళందరూ మీకు నచ్చిన డ్రెస్సులు వేసుకోండి, నచ్చిన విధానంగా వెళ్ళండి, నచ్చినట్టుగా ఉండండి అని కళాఖండిగా చెప్పి మీరు వెళ్తూ మీకంటూ ఒక ప్రొటెక్షన్ పట్టుకొని వెళ్ళండి అని అన్నారు. లైక్ గన్స్ కావచ్చు, నైఫ్స్ కావచ్చు, లేకపోతే వెనకాల ఒక బాడీ గార్డ్ కావచ్చు. అంటే అక్కడ తప్పు జరుగుతుంది అనే విషయం నాగబాబు గారికి అయితే తెలుసు కదా. అంటే వారికి అవగాహన ఉంది కాబట్టే డ్రెస్సుల మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలిసి కూడా ఆయన ఇవి పట్టుకొని వెళ్ళు అని క్లియర్గా చెప్పాడు ఆయనే. బయట జనాలు కూడా చూడవచ్చు, విన్నారా? తప్పు లేదు, డ్రెస్ సెన్స్లో తప్పు లేదు. కానీ మనం ఉన్నది ఎక్కడ? భరతఖండంలో, భారతదేశం, ఒక సనాతన హైందవ ధర్మ పరిరక్షణలో మనం ఉన్నాము. ఈ సనాతన ధర్మాన్ని పూర్వం నుంచి ఇప్పటి వరకు ఎన్నో నగలున్నాయి. మీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటారు, మీకు నచ్చిన నగలు కొంటారు, నచ్చిన విధానంలో డ్రెస్ సెన్స్ మీరు డ్రెస్సులు ఎందుకు చూస్తున్నారు అని అంటారు. కానీ బయటి ప్రపంచం చూసేది మొదలు వస్త్రధారణ. ఇప్పుడు ఈ డ్రెస్ సెన్స్ విషయంలోకి వస్తే నేను క్లియర్గా ఇంకో మాట అడుగుతా. ఒక చాలా పెద్ద పర్సన్ సూటు బూటు వేసాడు, తాజ్ బంజారాలోకి వెళ్ళాడు అనుకుందాం టిఫిన్ చేయడానికి. పోయి అక్కడ భోజనం చేస్తున్నాడు, టిఫిన్ చేస్తున్నాడు.
అదే టిఫిన్ చేయడానికి చిన్న ధోతి కట్టుకొని పైన మామూలుగా చినిగిపోయిన చొక్కా లాంటిది వేసుకొని అదే తాజ్ బంజారాకు టిఫిన్ చేద్దామని వచ్చాడు. వస్త్రధారణ అంటే అక్కడ నిండుగా కనిపించి వీడు ఉన్నవాడు అని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ ఏమీ లేకపోయేసరికి వీళ్ళు లేనివాడు, వాడి దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి, వాడు అవసరమైతే ఒక తాజ్ బంజారా కాదు అలాంటి 10 కొనగలుగుతాడు కావచ్చు. అలాంటి వ్యక్తిని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉండే వాచ్మెన్ కూడా లోపలికి పంపించట్లా. ఎందుకోసం? మీకు వస్త్రాలంటే ఇష్టం ఉన్నట్టుగా మనం వేసుకోవచ్చు, ఇట్స్ మై ఫ్రీడమ్ అంటాడు. అంటే వాడు కూడా నచ్చిన వస్త్రాలు వేసుకొని ఇది నా ఫ్రీడమ్, నేను దేంట్లోనన్నా అడుగు పెడతా అంటాడు వాడు. కాబట్టి నేను చెప్పేది ఎవరి ఫ్రీడమ్ వారికి ఉంటుంది. కాకపోతే కొన్ని విధితత్వాలు మనకున్నాయి తల్లి. వాటిని మనం ఎప్పుడైతే పాటిస్తామో, వాటిని ఎప్పుడైతే ఒక ఆచరణలోకి తీసుకువస్తామో అప్పుడే కదా ఒక మనిషి డెవలప్మెంట్ అయ్యేది.